గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ మల్లు భట్టి విక్రమార్క గారు, గౌరవ మంత్రివర్గ సభ్యులు మరియు రాష్ట్రం అన్ని జిల్లాల నుంచి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి జిల్లా కలెక్టర్లు మరియు మహిళా సమాఖ్య జిల్లా సమితి ప్రెసిడెంట్స్ అందరికీ కూడా ఇంకొకసారి నమస్కారం తెలియజేస్తూ, ఈరోజు ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా మనం ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ఇంత ముందుగానే గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా హైదరాబాద్లో ప్రారంభించడం జరిగింది. మరి ఈ కార్యక్రమం రాష్ట్రం మొత్తం అంతా కూడా మనం ఈ సందర్భంగా చేపట్టాము. చాలా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని మొత్తం అంతా కూడా చేపట్టాము. ఈ కార్యక్రమానికి, ఈ చీరల పంపిణీ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అందరికీ కూడా స్వాగతాన్ని పలుకుతూ, ముందుగా ఈ కార్యక్రమం గురించి దివ్య సెర్ప్ సిఓ గారిని తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్. జిల్లా సమాఖ్య ఓబీ మెంబర్స్ అందరికీ, మండల్ సమాఖ్య ఓబీ మెంబర్స్ అందరికీ నమస్కారాలు. ఈరోజు మన ఆనరబుల్ సీఎం సార్ ఈ ఇందిరా మహిళా శక్తి చీరల్ని ప్రారంభం చేశారు. అక్కడ ఓపెన్ చేశారు ఇందిరమ్మ స్టాచ్యూ దగ్గర. సో ఇప్పటి నుండి మన డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్ షెడ్యూల్ వారీగా మన జిల్లాల్లో పంపిణీ కార్యక్రమం చేసుకోవాలి. మనం ఫస్ట్ ఫేజ్గా మనకి రూరల్ ప్రాంతంలో 65 lakhs చీరలు అక్కడ పంపడం జరిగింది. 83% ఆల్రెడీ గోడౌన్స్లో ఉన్నాయి. 109 గోడౌన్స్లో మనకి 51 లక్షల చీరలు ఆల్రెడీ వచ్చి చేరి ఉన్నాయి. అండ్ టీజీకో ఆధ్వర్యంలో మిగిలిన చీరలు కూడా ఇంకా నెక్స్ట్ 2 weeksలో వచ్చి చేరుతాయి. సో ఈ నెక్స్ట్ 2 weeksలో we should properly plan for the distribution of the ఇంద్రమ్మ చీరలు. దీన్ని మన సిరిసిల్లాలో వీవర్స్ అందరూ కూడా చాలా కష్టపడి ఈ చీరల్ని తయారు చేసి ఉన్నారు. మన గ్రామాల్లో ఉన్న ప్రతి ఒక్క మహిళ మన సంఘంలో ఉండాలి అని మనం ఆల్రెడీ పిలుపు ఇవ్వడం జరిగింది గత సంవత్సరంగా. సో వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్క ఇంట్లో ఉన్న 18 వయసు దాటిన మహిళకి మనం ఈ చీరల్ని ఇస్తాము. మన గోడౌన్లో నుండి ఫస్ట్ మండల్ సమాఖ్య బిల్డింగ్కి మనం తీసుకొని రావాలి. అక్కడి నుండి మన విఓ ఓబీ మెంబర్స్ అలాగే మన విఓఏ గ్రామానికి తీసుకొని వెళ్తారు. అక్కడ పంపిణీ కార్యక్రమం చేస్తారు. మన ఆనరబుల్ సీఎం ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే, ఒక్క చీర కూడా వేరే వాళ్ళకి వెళ్ళకుండా మన గ్రామాల్లో ఉన్న అర్హత ఉన్న మహిళలకి అందరికీ అందాలని సార్ చాలా స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఉన్నారు. ఇట్ నీడ్ బి ఫేషియల్ రెకగ్నిషన్ కూడా యూజ్ చేసి ప్రతి ఒక్క తీసుకున్నప్పుడు ఫోటో కూడా తీసుకోమని స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ కి రిక్వెస్ట్ ఏంటంటే, ఈ డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్ దట్ ఈస్ ఫస్ట్ జిల్లా లెవెల్లో ఒక ఆనరబుల్ మినిస్టర్తో ఒక ప్రోగ్రామ్ పెట్టుకొని, తర్వాత అది మండల్ లెవెల్లో, విలేజ్ లెవెల్లో ప్రాపర్గా క్రమశిక్షణ ప్రకారం అక్కడ వెళ్ళినట్టు చూసుకోవాల్సిన బాధ్యత మీ ప్రతి ఒక్కరికి ఉంది. అదేవిధంగా మేము మన సర్ప్ వెబ్సైట్లో అక్విటెన్స్ ఫామ్స్ కూడా మీకు డౌన్లోడబుల్ ఫామ్స్ ఇస్తున్నాము. దాన్ని డౌన్లోడ్ చేసుకుంటూ ప్రతి ఒక్క మహిళకి చీర ఇచ్చినప్పుడు వాళ్ళ సంతకం మరియు ఫోటో తీసుకొని ఇవ్వాలని కోరుతున్నాము. ఎవరికి కూడా లేదని అనకుండా మన పేద మహిళలు ప్రతి ఒక్కరికి, మన గ్రామాల్లో ఉన్న ప్రతి ఒక్క మహిళకి ఇవ్వమని సీఎం సార్ ఆదేశాలు ఉన్నాయి. దాన్ని ప్రాపర్గా పాటిస్తూ నెక్స్ట్ 1 week లోపల ఈ షెడ్యూల్ మేము ఈ ఈవినింగ్ లోపల ఇస్తాము. ఆ షెడ్యూల్ ప్రకారం మీరు పంపిణీ చేయాలని కోరుతున్నాము. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ దివ్య. నౌ ఐ వుడ్ రిక్వెస్ట్ ఇప్పుడు శైలజ గారు సార్, ప్రిన్సిపల్ సెక్రటరీ హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్, మీరు చాలా క్వాలిటీ దీని మీద కూడా శ్రద్ధ పెట్టి ఇంప్రూవ్మెంట్ చేశారు సార్. క్లుప్తంగా దాని గురించి కూడా తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను. గౌరవ ముఖ్యమంత్రి గారికి,
గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి, మంత్రులందరికీ, చీఫ్ సెక్రటరీ గారికి, వచ్చినటువంటి అధికారులు, కలెక్టర్స్ అందరికీ కూడా నమస్కారం. సార్, ముఖ్యమంత్రి గారు పోయిన సంవత్సరం అక్టోబర్లో ఈ చీరలు 2 చీరలు పంపిణీ కార్యక్రమం అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. వెంటనే నవంబర్ నెలలో జియో ఇష్యూ చేశారు, ఇచ్చి టెస్కోకి ఈ పని ఇచ్చారు. టెస్కో నుంచి మేము మన దగ్గర ఉన్నటువంటి పవర్లూమ్ క్లస్టర్స్ ఎక్కువగా సిరిసిల్ల, అదేవిధంగా కరీంనగర్ జిల్లా, ఈ 2 జిల్లాల్లోనే ముందుకొస్తారు ఈ కార్యక్రమానికి. అక్కడ ఉన్నటువంటి సొసైటీస్ అందరికీ కూడా ఇవి పవర్లూమ్ సొసైటీస్కి ఈ పని ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా అక్కడ యాన్ ప్రొక్యూర్ చేసి వీవింగ్ చేస్తారు. వీవింగ్ చేసిన తర్వాత క్వాలిటీ కంట్రోల్ చెక్కింగ్ చేసి ఈ గ్రే క్లాత్ అని చెప్తాం, ఆ తెల్ల బట్ట అంతా కూడా మేము ఫ్యాక్టరీస్కి పంపించి, ఇప్పుడు మనం ముఖ్యమంత్రి గారి వెనకాల చూసినటువంటి మ్యానిక్విన్స్లో ఒక చీరకి ప్రింటింగ్ కూడా చేయడం జరుగుతుంది. ప్రింటింగ్ చేసి ప్యాకింగ్ చేసి జిల్లా స్థాయిలో ఉన్నటువంటి గోడౌన్స్కి సప్లై చేయడం జరిగింది. మరియు సర్ప్ డిపార్ట్మెంట్ వారు ముందు ఆ డిజైన్ సెలెక్షన్ చేయడానికి కూడా చాలా ప్రక్రియ చేయడం జరిగింది. అన్ని జిల్లా స్థాయి మహిళా సమాఖ్య సభ్యులందరినీ కూడా పిలిపించి చాలా సుమారు ఒక 50 డిజైన్లు కూడా చూపించడం జరిగింది. అదంతా అయిన తర్వాత ఈ డిజైన్ అనేది సెలెక్షన్ చేయడం జరిగింది. దాంతోపాటు ఈ ప్రాసెస్లో అవగాహన రావడానికి మంత్రివర్యులు, పంచాయతీరాజ్ మంత్రివర్యులు రావడం జరిగింది. అదేవిధంగా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ నుంచి సిఓ సర్ప్ గారు